అందరికి నమస్తే. కమిషన్ ముందుకు కేసీఆర్ వచ్చిండ్రు పోయిండ్రు అంతా అయిపోయింది. ఎపిసోడ్ అంతా కాళేశ్వరం విచారణనే ఆల్మోస్ట్ అయిపోయింది అనే విధంగా కనిపించింది మనకు. కానీ ఇప్పుడు పొలిటికల్ లెక్కలు స్టార్ట్ అయినాయి. పొలిటికల్ లెక్కలు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏం ఎంక్వైరీ చేస్తున్నారంటే నిన్నటి ఎపిసోడ్తో బీఆర్ఎస్ని డ్యామేజ్ చేయగలిగినామా లేకపోతే మనమేమన్నా డ్యామేజ్ అయినామా? దీనిలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి పర్సనల్, రెండు పొలిటికల్. పర్సనల్ ఏంటంటే కేసీఆర్ నేను కమిషన్ ముందుకు తీసుకురాగలిగిన అని బహుశా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈగో సాటిస్ఫాక్షన్ కావచ్చు. కానీ ఆయన ఈగో, ఇప్పుడు ఆయన శత్రువులు దేశానికంతా శత్రువులు కాదు కదా. ఆయన నేను ఒక కామెంట్ చేసిన ఢిల్లీలో ఉన్నప్పుడు చిట్చాట్లో, తెలంగాణకు కేసీఆర్ కుటుంబమే పెద్ద శత్రువు అని. కేసీఆర్ కుటుంబం రేవంత్ రెడ్డికి శత్రువు ఉండొచ్చు, ఆయన అనుకోవచ్చు నా శత్రు కుటుంబం అని. కానీ తెలంగాణకు కేసీఆర్ కుటుంబం శత్రువు కాదు. రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ అంతా మనకు ఫ్రెండ్సా? రేవంత్ రెడ్డి శత్రువులంతా మనకు శత్రువులా? రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ చాలామంది ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. నిన్న 2 రోజులు ఆడ పోయిన తెలంగాణ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవాలే, లేకపోతే మన తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు చాలామంది వాళ్ళని కలవాలే. కానీ ఏపీ వాళ్ళు ఉన్నారు కదా, ఏపీ ఎంపీలు బీజేపీ నుంచి టీడీపీ పోయినరు, కొంతమంది బీజేపీలో ఉన్నారు, సీఎం రమేష్, అట్లాంటి వాళ్ళందరూ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళని కలుస్తారు, వాళ్ళు రేవంత్ రెడ్డిని కలుస్తారు. వాళ్ళంతా మన తెలంగాణకి మన ఫ్రెండ్సా? అట్లా రేవంత్ రెడ్డి ఈగో సాటిస్ఫై కావచ్చు. కేసీఆర్ ఆయనతో తీసుకొచ్చినా నిలబెట్టేసినా చూసినావా కమిషన్ ముందు నిలబెట్టిన అంటే ఏందనుకుంటున్నారని బహుశా ఆయన అనుకుంటుండొచ్చు. కానీ పొలిటికల్గా లెక్కలు ఉంటాయి. అసలు దీనివల్ల ఎవరికి ఇమేజ్ పెరిగింది, ఎవరి ఇమేజ్ డ్యామేజ్ అయింది, అసలు ఏం జరిగింది అని వాళ్ళు చాలామందితో జర్నలిస్టులకు వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్కి సంబంధించిన రేవంత్ రెడ్డి దగ్గర ఉండే మనుషులు చాలామంది ఏమైంది నేను ఎపిసోడ్తో పొలిటికల్గా ఏం జరిగిండొచ్చు, ఎవరికి గెయిన్ అయ్యి ఉండొచ్చు, ఎవరికి లాభం వచ్చి ఉండొచ్చు, మనం కూడా దాని మీద డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కిందనే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. నిజానికి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. వాళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం ఇప్పట్లో అంత ఈజీ కాదు. ఎందుకంటే కేసీఆర్ ఒక ప్రోగ్రాంకు రావాలంటే ఒక ధర్నా అనుకో, గవర్నమెంట్ మీద ఒక ధర్నాకు తీసుకున్నారు వీళ్ళు. ఆ ధర్నాకు కేసీఆర్ రావాలంటే అంత పెద్ద ధర్నా అయి ఉండాలి, ఆ ఒక సిచ్యువేషన్ క్రియేట్ కావాలి. అప్పుడు కానీ కేసీఆర్ రాడు. ఎక్కడెక్కడో మూలకు ఉన్న పెద్ద మనుషులు, పార్టీలో అసలు ఎప్పుడు కనబడని కార్యకర్తలు, లేకపోతే ఎక్కడో కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఎక్కడో గల్లీల్లో యాక్టివ్గా ఉండే లీడర్లు, వాళ్ళందరూ నిన్న బీఆర్కే భవన్కి వచ్చారు. ఇంటెలిజెన్స్ రిపోర్టు 3000 మంది బీఆర్కే భవన్ దగ్గర ఉన్నారు లాస్ట్ మినిట్ వరకు అని రిపోర్ట్ ఇచ్చారు. గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్ అది అఫీషియల్. అన్అఫీషియల్గా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పేది ఒక 5-6 వేల మంది ఉండొచ్చు అన్న, మొత్తం అక్కడిక్కడ మొత్తం కలిసి ఉండొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. గవర్నమెంట్కి ఇస్తే తక్కువ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకు ఉండే వ్యవహారం అది. 5-6 వేల మంది ఈజీగా, వాళ్ళు 3000 ఇచ్చారంటే ఈజీగా 5-6 వేల మంది ఉంటారని లెక్క మనకున్న ఎక్స్పీరియన్స్లో. అంతమంది జనాన్ని బీఆర్కే భవన్ దగ్గరకు వచ్చి దాదాపు ఒక 2-3 గంటలు మీడియా కవరేజు, అన్ని టీవీలు ఒక 2-3 అవర్స్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీదే లైవ్లు, పేపర్ల నిండా దాదాపు ఒక వారం రోజుల నుంచి ఇవే చర్చలు టీవీలలో, పేపర్ల నిండా కాళేశ్వరం విచారణ గురించి రాతలు, ఈటల రాజేందర్ పిలవడం కానీ, హరీష్ రావు పిలవడం కానీ, అప్పటి నుంచి చర్చ స్టార్ట్ అయింది. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగలిగిన వాళ్ళు కాళేశ్వరం మీద. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారి దయ. నిజానికి కేసీఆర్ ఒక ప్రోగ్రాంకు రావడం అనేది ఇప్పట్లో అయితే కేసీఆర్ ప్రోగ్రామ్స్ ఏం లేవు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్కి వచ్చారు, తర్వాత ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పటికిప్పుడు కేసీఆర్ వచ్చి ధర్నాలు చేసిన పెద్ద కార్యక్రమాలు ఏం లేవు. ఎంతసేపటికి పార్టీ యాక్టివిటీ, పార్టీ లీడర్లు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రులు, వీళ్ళు చేసే ప్రోగ్రామ్సే తప్ప కేసీఆర్ వచ్చేంత పెద్ద ప్రోగ్రాం లేదు. ప్లస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు కేసీఆర్ వచ్చిండు ఏం జరిగిందని ఒకసారి ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఒకసారి అందరూ దాని గురించి ఒక చర్చ అయింది. ఏమైందని తెలుసుకునే ప్రయత్నం చేసిన జనమంతా. రాష్ట్రం అంతా చర్చ జరిగే ఒక ప్రోగ్రాం చేయాలంటే బీఆర్ఎస్కు ఇంకా టైం ఉంది. గవర్నమెంట్ వచ్చి 1.5 year అయింది, ఇంకా చాలా టైం ఉంది ఎలక్షన్స్కి. కాబట్టి అది బీఆర్ఎస్కు ప్లస్గా మారే అవకాశం ఉంది. ఇదంతా రేవంత్ రెడ్డి చేసిన దానివల్లనే ఇదంతా వచ్చింది. అయితే దీనిలో చాలా అంశాలు ఉన్నాయి. నిజానికి కాళేశ్వరం అంటే ఏందో వివరించే అవకాశం వచ్చింది బీఆర్ఎస్కు. ఫస్ట్ కాళేశ్వరం అంటే ఏందో దాదాపు వారం 10 రోజుల నుంచి దాని మీద ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది అనుకున్నాం కదా. ఆ డిస్కషన్స్లో చాలా పాయింట్లు బయటకు వచ్చినాయి. ఇప్పుడు కేసీఆర్ 200 పేజీల బుక్లెట్ ఇచ్చిండ్రు కమిషన్ చైర్మన్కి. ఆ 200 పేజీల బుక్లెట్లో మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అనుమతులు, తర్వాత ఇన్ని రోజులు
బీజేపీ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే ఇంకా పడరాని వాళ్ళు కాంగ్రెస్ను కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శిస్తున్న వాళ్ళందరూ చేసిన ఆరోపణలకు కమిషన్కు ఒక ఆన్సర్ చెప్పే అవకాశం వచ్చింది వాళ్ళకి. అందుకే 200 పేజీల బుక్లెట్ అదంతా కూడా ఇచ్చారు. ఇప్పుడు రేపు ఈ కమిషన్ చైర్మన్ ఇచ్చే రిపోర్ట్లో కేసీఆర్ చెప్పిన పాయింట్ కూడా రిఫ్లెక్ట్ అయితే ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే వీళ్ళ విమర్శలన్నింటికి కూడా ఒక ఆన్సర్ చెప్పే ఒక అవకాశం వచ్చింది. మామూలుగా ఒక చిన్న ఇల్లు కడితేనే గోడలు పడలు వస్తాయి, ఒక 6 months తర్వాత క్రాక్స్ వస్తాయి. మనం కనుక ఒకవేళ ఇల్లు కొంటే కాంట్రాక్టర్కి ఫోన్ చేసి ఆ ఇల్లు కట్టిన బిల్డర్కి ఫోన్ చేసి అన్న మొత్తం మనం చాలా పరిచయం ఉంటాం, మనకు తెలియదు మనం ఇప్పుడే ఇల్లు కొనం కదా, రోజు ఒకటి ఎప్పుడో జీవితంలో ఒకటి. ఆయనకు ఫోన్ చేసి ఫుల్ సీరియస్ అవుతాం, అన్న ఏంది ఇల్లు ఏం కట్టినావు 6 నెలలకే మొత్తం పర్రెలు వచ్చింది అని అడిగితే ఆయన సింపుల్గా సమాధానం చెప్తాడు, అన్న ఇల్లు ఎవరు కట్టినా పర్రెలు వస్తాయి, దాన్ని మీరు పూడ్చుకోవాలి, 6 monthsలో ఎయిర్ క్రాక్స్ వస్తాయి ఇంటికి, ఖచ్చితంగా దాన్ని పూడ్చుకోవాల్సిందే, అంతేగాని దానివల్ల ఏం కాదని. నిజంగా కూడా క్రాక్స్ వస్తాయి, క్రాక్స్ వచ్చినంత మాత్రాన ఇల్లేం కూలిపోదు, ఇల్లేం కూల్చుకోము. ఇట్లాంటి విషయాలు చాలా అంశాలు చర్చలకు వచ్చినాయి. మొత్తం 300 పిల్లర్లు కాళేశ్వరంలో, ఒక 3 పిల్లర్లు కుంగినాయి. మొత్తం అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ మొత్తం 300 పిల్లర్లో 3 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. అది ఎన్డీఎస్ఏ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇక ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత జనమైతే కాళేశ్వరం ఖచ్చితంగా కట్టాల్సిందే, ఎందుకంటే అది కేసీఆర్ కోసం కట్టిన ప్రాజెక్ట్ కాదు, కేసీఆర్ సొంత డబ్బులతో కట్టిన ప్రాజెక్ట్ కాదు, జనాల కోసం కట్టిన ప్రాజెక్టులు. నీళ్ళ అవసరం ఏందో తెలంగాణ ప్రజలు బాగా తెలుసు. మనం బయటకు పోతే 20 రూపీస్ పెట్టి 1 లీటర్ బాటిల్ కొంటాం, బిస్లరీ వాటర్ కొంటాం. అవసరమైతే మనకు అంతగానం దూబ అయితే ఒక్క మనిషే తాగుతాడు 20 రూపాయలు బిస్లరీ వాటర్. అంటే నీటికి అంత వాల్యూ ఉంది. ఇప్పుడు ఇంతమంది గొంతు తడపాలంటే రేపు మొత్తం హైదరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పట్టణీకరణ పెరిగిపోతుంది. పట్టణాల్లోనే మొత్తం జనాభా ఊర్లోకి వెళ్ళి వస్తున్నారు, పట్టణాల్లో ఉంటున్నారు, ఏదో ఒక టౌన్లో. హైదరాబాద్లో అయితే ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చి బతున్నారో మీకు తెలుసు. ఈ పెరుగుతున్న జనాభాకు నీళ్ళు అవసరం, నీటి విలువ జనాలకు తెలుసు. ఆ నీళ్లు కరెంటు బిల్లులతో లెక్కేయలేం, కరెంటు బిల్లులతో లెక్కేస్తే ఏం చేయలేం. ఇప్పుడు మన ఇంట్లో సంపులో నీళ్ళు కొడతాం, సంపుకెళ్ళి పైకి మోటార్ వేసి నీళ్ళు కొడతాం, మళ్ళీ సంపులో పడ్డేందుకు ఆల్రెడీ ఛార్జ్ మున్సిపాలిటీ హెచ్ఎండబ్ల్యూఎస్కు డబ్బులు కడతాం, మున్సిపాలిటీలకు డబ్బులు కడతాం, తర్వాత సంపులకెళ్ళి ఎక్కేనికి మళ్ళీ కరెంటు బిల్లు వస్తుంది. అంతేగాని మనం డబుల్ కరెంట్ బిల్లు వాడాలన్నా వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, ప్లస్ సంపులో నుంచి మళ్ళీ ట్యాంక్ ఎక్కేనికే మళ్ళీ కరెంటు బిల్లు కట్టాలి. ఇవన్నీ డబల్ అవసరమా? నీళ్ళు దాకుండా ఉంటామా? ఖచ్చితంగా నీళ్ళు తాగాల్సిందే. నువ్వు బిస్లరీ వాటర్ కొనుక్కొచ్చుకుని వంట చేసుకోలేవు. ఖచ్చితంగా నీళ్ళు 2 కరెంటు బిల్లు కాదు 3 కరెంటు బిల్లు వచ్చినా సార్ కట్టాల్సిందే. అది అంటే నీటి అవసరం అంత ఉందని చెప్తున్నా. ఇక రేవంత్ రెడ్డి గారు దీని మీద ఆల్రెడీ రెస్పాండ్ అయినారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆయన కూడా నిన్నే స్పందించాను. ఒక 2 రోజుల్లో నేను మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొని వస్తా, గుట్టు విప్పుతా అన్నారు. నిజానికి గుట్టు ప్రెస్ మీట్లను లేకపోతే గాంధీ భవన్లో విప్పాల్సిన అవసరం లేదు. కమిషన్ ఇంకా వ్యాలిడ్ ఉంది, ఈ మంత్ ఎండ్ దాకా ఉన్నట్టుంది. కాబట్టి ఈ కమిషన్కి ఇస్తే ఆ గుట్టేందో అక్కడనే ఇస్తే ఆ కమిషన్ ఇచ్చే రిపోర్టు, దాని తర్వాత తీసుకునే చర్యలు ఏమైనా ఉంటే ఆ చర్యలు అవన్నీ కూడా కొంత పనికొచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తగా ప్రెస్ మీట్లో మాట్లాడడం వల్ల లాభం లేదు. వీళ్ళు ముఖ్యంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు, తర్వాత ఏటీఎం అయింది వీళ్ళ కుటుంబానికి అన్నారు. కానీ ఇప్పటివరకు 10,000 రూపాయలు స్కామ్ జరిగినట్లుగా కూడా ఇప్పటిదాకా కంప్లైంట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు, బీజేపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు, ఆధారాలు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. అవన్నీ ప్రెస్ మీట్లు పెట్టి వాదించడం కన్నా కమిషన్కి ఇస్తే, ఎందుకంటే కమిషన్ గవర్నమెంట్ వేసిన కమిషన్ కదా, అది బీఆర్ఎస్ వాళ్ళు వేసిన కమిషనో లేకపోతే ఎవరో ప్రైవేట్ వాళ్ళు వేసుకున్న కమిషన్ కాదు, గవర్నమెంట్ వేసుకున్న కమిషన్. కాబట్టి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏందో కాళేశ్వరం కమిషన్కి ఇస్తే కాళేశ్వరం కమిషన్ దాన్ని మరింత క్షుణ్ణంగా మరింత డీప్గా విచారించి దానిలో నిజంగా ఏం జరిగింది, దానిలో దోసుకున్నది ఎవరు, దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరో తెలిస్తే అది కూడా తెలంగాణకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ వీళ్ళేమి ఇస్తలేరు. కేవలం దీన్ని రాజకీయంగా టీవీలలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, 92,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందనే చర్చ ఒకటి జనాలకు తీసుకుపోగలిగినారు ఈ 15 రోజుల్లో. అంతకుముందు ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళందరూ చెప్పిన దాన్ని అందరం నమ్మినాం. దీనిలో నిజంగానే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని, లేకపోతే పెద్ద క్రాక్స్ వచ్చిందని, ఇంకా పనికిరాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని. దాని తర్వాత ఈ సంవత్సరంన్నరలో అనేక కార్యక్రమాలు, లేకపోతే అనేక చర్చలు, తర్వాత కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి వచ్చిన విమర్శలు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన రెస్పాన్సు, ఇప్పుడు కమిషన్ ఎంక్వైరీ, ఇవన్నీ చూసిన తర్వాత దీనిలో ప్రజలకు చాలా వరకు క్లారిటీ వచ్చింది. దీనిలో జరిగింది కొంతనే, ప్రచారం మాత్రం చాలా చేసినారు అనే విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. అందుకే జనమంతా కూడా కాళేశ్వరం కట్టాలి, కాళేశ్వరం కడితేనే తెలంగాణకు నీళ్ళు వస్తాయి, లేకపోతే చాలా సమస్యలు వస్తాయి, కాలం కాకపోతే మనమంతా మళ్ళీ ఎప్పటిలాగా అయిపోతామన్న ఒక ఆందోళన జనాల్లో కనిపిస్తుంది. ప్రాణిత చేవేళ్ళ దగ్గర తుమ్మిడేడు దగ్గర ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మార్చిండ్రు, ఇట్లాంటి చాలా అంశాలు చర్చనీయాంశంగా మారినాయి ఈ వారం 10 రోజుల్లో.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత, ప్రాణిత చేవేల ప్రాజెక్టు పరిస్థితి ఏంది, ప్రాణిత దగ్గర నీళ్లు ఉన్నాయా లేవా, అక్కడ ఒకవేళ 148 అడుగుల ఎత్తులో బ్యారేజ్ కడితే తెలంగాణకు నీళ్ళు వస్తాయా, ఇక్కడ దాకా వస్తాయా, ఇట్లాంటి చాలా అంశాల మీద కూడా ఈ మధ్య జరిగిన ఈ చర్చల వల్ల జనాలకంతా కూడా క్లారిటీ వచ్చింది. ఇందులో ఏమి లేవు కాబట్టే పొలిటికల్గా ఒక చర్చను తెరలేపే ప్రయత్నం చేసినారా అనే చర్చ కూడా మొదలైంది. కిషన్ రెడ్డి కేసీఆర్ ఒకటే కాబట్టి ఈటెల రాజేందర్ ఇచ్చిన స్టేట్మెంట్ను కిషన్ రెడ్డి సపోర్ట్ చేసినట్టు కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు. నిజానికి వీళ్ళు ప్రధానమైన ఆరోపణ చేసింది దీనిలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. మొత్తం కేసీఆర్ సెంట్రిక్ కానీ కమిషన్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్, పేరుకు గవర్నమెంట్ కానీ ఆ ఏర్పాటు చేసినది కూడా రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే ఆ కమిషన్ ఏర్పాటైంది. కాబట్టి ఈ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పినప్పుడు దానికి సంబంధించిన చర్చ జరపకుండా, దాని మీద చర్చ జరగకుండా కాంగ్రెస్ వాళ్ళే దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి కేసీఆర్ ఒకటైతే మోడీ అన్నట్టుగా ఏటీఎంగా మారిందనో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మోడీ అన్నాడు, లేకపోతే అమిత్ షా అన్నారు అని అంటే ఆయన వాళ్ళు చేసిన స్టేట్మెంటు, తర్వాత కాంగ్రెస్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటే. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒకటే అనుకునే అవకాశం ఉందా అంటే చర్చలు ఈటెల రాజేందర్ బీజేపీ లీడర్గా కమిషన్ ముందు అటెండ్ కాలేదు. ఆయన ఒక మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా కాళేశ్వరం కడుతున్న టైంలో ఫైనాన్స్ మినిస్టర్గా అటెండ్ అయినారు. ఫైనాన్స్ మినిస్టర్ అని తెలిసిన విషయాలు చెప్పిండు. ఇది బీజేపీకి అంటగట్టి బీజేపీ కూడా దీనిలో కలిసిపోయిందని ఆల్రెడీ కొండ విశ్వేశ్వరరెడ్డి వక్రీకరించిండు. ఈటెల రాజేందర్ చెప్పేది ఒకటే కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టొద్దు అంటున్నారు. అది బీజేపీ స్టాండ్ అయ్యి బహుశా. ఎనీవే ఇందులో ఏం పెద్ద గుట్టం దొరికితే దొరికేది ఉందో మనకు తెలియదు కానీ ఇందులో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశాన్ని మాత్రం బాగా చర్చనీయాంశంగా మార్చిండ్రు. నిజానికి బీఆర్ఎస్ కాళేశ్వరం వల్ల జరిగిన డ్యామేజ్ అంతా ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా డ్యామేజ్ జరగడానికి ఏమీ లేదు. అదంతా ఎలక్షన్స్ ముందే అయిపోయింది. ఇప్పుడు కొత్తగా డ్యామేజ్ జరిగేది లేదు. కానీ నిన్నటి ఎపిసోడ్తో బీఆర్ఎస్ కాళేశ్వరం విషయంలో తప్పిదం చేసిందా, నిజంగానే తప్పిదం చేస్తే కేసీఆర్ ఎందుకు కాళేశ్వరం ముందుకు కమిషన్ ముందుకు వస్తారు, కమిషన్ ముందుకు రాకుండా తప్పించుకునే అవకాశం ఉండే కదా, అవసరమైతే తప్పించుకోలేడా, లీగల్గా పాయింట్ దొరకవా, ఇట్లాంటి చర్చలు కూడా చాలా జరిగినాయి. ఇక్కడ కాంగ్రెస్ గెయిన్ అయ్యిందా లేదా అనే దానిపైన మాత్రం మీరే కింద కామెంట్ రూపంలో చెప్పండి. నిజంగానే నిన్న జరిగిన ఎపిసోడ్తో కాంగ్రెస్ లబ్ధి పొందిందా, కాంగ్రెస్కు జనాలలో ఏమైనా అభిప్రాయం మారిందా, లేకపోతే ప్రజాభిధారణ పెరిగిందా కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి అనే విషయాన్ని కామెంట్ రూపంలో మీరు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.